చెప్పండి. ఎదవగోలని ఎదవగోలా. అరే విష్ణు, మీరు నన్ను హింసిస్తున్నారని మీకు తెలుసు, కానీ భరిస్తా. అసలు ఈ టార్చర్ ఎందుకు పెడుతున్నారో చెప్పండి చాలు. అంతేలమ్మా. మేమింత నిన్ను అపురూపంగా చూస్తుంటే హింసలా ఉందా నీకు? ఇంకెందుకు బతకడం? బతకడం కంటే చావడమే బెటర్. ఏవయ్యా నువ్వు తాగవయ్యా, నేను ఊరేసుకుంటాను. నువ్వు తాగేసే, తాగి. ఒక్క నిమిషం ఆగండి. ఏదైనా అంటే చాలు రెడీ అయిపోతారు. ఒక్క నిమిషం. నాకు కూడా మందు పోయండి, ముగ్గురం కలిసే చేద్దాం. చచ్చారు యధవలు. ఇప్పుడు అసలు వీళ్ళాడేది నాటకమో నిజమో తేలిపోద్ది. పోయండి. ఆగిపోయారే, భయపడుతున్నారా? పోయండి. కాదమ్మా, అనుమానం పడుతున్నావు. అనుమానం ఎందుకు? ఏం లేదమ్ముడు. చచ్చిపోయే ముందు మర్యాదలు ఎందుకు? పోయండి. వస్తాను తల్లి, కానీ నీకు చాలక నాకు చాలక ఇద్దరం బతికిపోతావేమో అని అనుమానంగా ఉందమ్మా. ఇదిగో బిజిలీ, ఏందయ్యా? ఈ మందు ఇద్దరికి సరిపోదు గాని ఇంకో చీర తీసుకొచ్చి, ఒక రెక్క నీకు ఒక రెక్క నాకు, ఇంకో రెక్క అమ్మడికి ఇచ్చేద్దాం. వద్దులే, ఇది ఉంది కదా అమ్మడికి. అలాగేనయ్యా, కానయ్యా ఫ్యాన్ ఒకటే కదా, ఇద్దరం ఉరేసుకున్నాం అనుకో ఫ్యాన్ ఇరిగి బతికిపోతామేమో మనమని నాకు అనుమానంగా ఉందయ్యా. ఆపండి మీ అనుమానాలు. మీరును అంటే ఏంటి? నిజంగానే నన్ను చంపేద్దామని అనుకుంటున్నారా? అమ్మో, అదేంటమ్ముడు, నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవతవి. నువ్వు అడిగిన మాట మన్నించి నీ కోరిక తీర్చకపోతే ఎట్టా చెప్పు? నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదన్నానా చెప్పు? నోరు తెరిచి అడక్కడక్క అడిగావు, అది కూడా తీర్చకపోతే ఎలా చెప్పమ్మా? అందుకనేనమ్మా. బిజిలీ, నువ్వు తీసుకురా. వద్దమ్మా, నేను తీస్తాను. నేను తీస్తాను. వద్దు, నువ్వు పారిపోతే మీరు చేస్తారు అంతే కదా. చావండి. వద్దమ్మా, నేను తీస్తాను. చస్తే చావండి. ఇక నాకు భరించే ఓపిక లేదు. నేను ట్రై చేసి బయటకు వస్తాను, కానీ ఈ టార్చర్ నేను పడలేను. నేను తీసేస్తున్నాను, మీరు చస్తే చచ్చిపోండి. అమ్ముడు, అమ్ముడు, నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవతవమ్మా. నువ్వు వెళ్ళిపోతే ఎలాగమ్మా? ఇదిగో తాగేస్తున్నా, తాగేస్తున్నా. నువ్వేంటి ఇక్కడ? ఏమీ తెలియని మొగ్గలా మాట్లాడుతున్నారు. చేసిందంతా చేసేసి మళ్ళీ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారా? మీ ఆటలిక సాగవు. నీకు పెళ్లి కాలేదు కదా? అమ్మయ్యా, థ్యాంక్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దాన్ని పట్టుకో. వదిలేండి మేడం. అమ్ముడు, అమ్ముడు, పట్టుకున్నా ఉపయోగం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. పదండి మేడం. అసలు ఇదంతా ఏంటమ్మా? మమ్మల్ని క్షమించమ్మా. మా చిన్నికి ఏం సంబంధం లేదమ్మా. అసలు దానికి ఏం తెలియదమ్మా. మా చిన్ని పెళ్లికి అమ్మాయి గారు అడ్డం పడుతున్నారని తెలిసి
ఈ పెళ్ళి అయ్యేదాకా ఆవిడని దాచుదామని ఇదంతా మేమే చేసామమ్మా. మమ్మల్ని మన్నించండమ్మా. జగదీశ్వరి గారు, నందిని స్క్రీన్ ప్లే దర్శకత్వంలో మొత్తం సినిమా చూసొచ్చినట్టున్నారు. అరెరెరెరెరే, నందిని నందిని అని ఏం భజనలు చేశారండి. ఆ పిల్ల కాకి పాపం దీని అసలు రంగు తెలియక శ్రీరామ్తో చేతులు కలిపి మరీ కన్ను మూసింది. కానీ ఇప్పుడు మీ కళ్ళు బాగా తెరుచుకున్నట్టున్నాయి కదూ. ఏంటి జగదీశ్వరి, ఇలా మౌనంగా ఉన్నావేంటి? ఇప్పుడు కూడా రేఖ తప్పేనంటావా? అయ్యో అత్తయ్య, అలా అనక ఇంకేమంటారత్తయ్య? పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు. చూడు, ఎక్కువ మాట్లాడితే చెట్టు పళ్ళు కాదు, నీ దవడ పళ్ళు రాల్తాయి. ఏంటమ్మా అదరగొట్టడం? నా బిడ్డలు ఇన్ని రోజులు కూడు నీరు లేకుండా పాడేసి ఇలాంటి బస్తీ చీరలు కట్టి హింసించారే. చేతనైతే వాళ్ళ దొడపలు రాలగొట్టండి. చెంచు. అవునమ్మా, చెంచునే. అవసరమైతే కంచులు అవుతాను. శభాషే అమ్మా, శభాష్. ఇప్పుడు నా తల్లి వనిపించావు. దులిపేవే, దుమ్ము దులిపేయి. చూడండి రేఖా గారు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఇందులో నా తప్పేమీ లేదండి. నువ్వు నోరుముయ్. అసలు దీన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారండి? అక్కడే గొయ్యి తీసి పాతేసి రావాల్సింది. రేఖా, అరెరెరెరెరెరెరే, అన్ని పార్టీలు ఏకమైనట్టున్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా వీళ్ళిద్దరూ కలిసి ఉండలేరు, ఇది నిజం. ఎందుకు కలిసి ఉండరో చూస్తాం, మేం కలుపుతాం. నువ్వు ఆపోయా నువ్వు. ఏంటి జగదీశ్వరి ఇది? ఇంత జరిగినా కూడా నువ్వు నందినేని శ్రీరామ్కిచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? జరిగిన దాంట్లో నందిని తప్పేం లేదక్కా. ఏదో వాళ్ళ నాన్న. ఆపండి. సమర్థించడానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. ఓకే, ఈ గుంటూరుకి తెలీదు అనుకుందాం. మరి నేను గుంటూరు పెళ్లికి అడ్డుగా ఉన్నాను అని దానమ్మ బాబులకి ఎలా తెలిసింది? కమాన్, మాట్లాడండి. స్పీక్ అవుట్. ఈ గుంటూరు అమ్మా నాన్నలకి ఎలా తెలిసిందో నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. నాకు తెలియాలి. మీరంతా ఆవేశపడక్కర్లేదు, నేనే చెప్పాను. విన్నారు కదా, ఇక ఆపండి. అడ్డొస్తుందని చెప్పినావిడ అడ్డు తొలగించమని చెప్పదామా? ఏంటి, ఇల్లు అనుకున్నారా, బస్తీ అనుకున్నారా? బస్తీ మీద సవాల్ అనుకున్నా. శబాష్ తమ్ముడు. సారీ, నువ్వు మర్దివి కదా, కామ్రేడ్ని కదా, ఇలా తమ్ముడు అన్న అక్క అనడం అలవాటైపోయింది. శ్రీరామ్ గారు, నేనెలా చెప్పలేదండి. అంత అవసరం కూడా నాకు లేదు. అవసరం ఎవరికుందో అందరికీ తెలుస్తూనే ఉందిలేమ్మా. నువ్వు ఇలా మాట్లాడినా వీళ్ళు నమ్ముతారేమో గాని మేము నమ్మం. బాగా చెప్పావు వదినా. చూడు శ్రీరామ్, నందినికి ఏం తెలీదురా. నేను వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను. వాళ్ళు నందినికి ఏం తెలీదని కాళ్ళ వేళ పడ్డారు. అబ్బో వేవే, ఏంటా దేవుడు నీకింత తక్కువ బుర్రిచ్చాడు అనుకున్నాను. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకునే వర్గం ఒకటి. ఆ వర్గానికి చెందిన వాళ్లే వీళ్ళు. ఏయ్, అసలు నిన్ను. ఏయ్, దించో. చేతనైతే చావ ఉంటే
దీనిలో నిజాలు నిగ్గు తేల్చుకో, అంతేకాని ఏదో మీ అమ్మ చెప్పింది కదా అని. నేనేం చెప్పానే? మీరు కాదత్తయ్యా, ఈ అమ్మ చెప్పిందని డిసైడ్ అయిపోయి బ్లైండ్ గా వెళ్ళకు. ఏమనుకున్నావు, మొహం పొగిలిపోద్ది. అనయ్య, అలా ఇష్టం వచ్చినట్టు కొడతావేంటి? ఇప్పుడు రేఖ మేడం అన్న మాటల్లో తప్పే ఉంది. అవును, బ్లైండ్గా వెళ్తే అలాగే జరుగుతుంది. అదే మాట నేను అంటున్నాను. ఏంటి ఇప్పుడు? వద్దు మేడం, ఇక ఈ పెళ్లి జరగదు, వదిలేసేయండి. నందిని, లేక చనిపోయిన రోజే నీ జీవితం నీ చేయి దాటి నా చేతుల్లోకి వచ్చేసింది. నీ జీవితం పట్ల ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది నేను తీసుకోవాలి తప్ప నువ్వు కాదు. ఎవరి బతుకులు వాళ్ళు బతికితే మంచిదండి. ఇదేంటో ఒకరి జీవితాన్ని ఇంకొకరు కబ్జా చేయడం ఏంటో నేనెక్కడా వినలేదు. ఏమ్మా, నువ్వేమన్నా విన్నావా? నేను ఎక్కడా వెళ్ళలేదమ్మా. ఏంటో విడ్డోరం ఈ తప్పలోనే వింటున్నాను మరి. అవునవును. అవును చెంచు, వియ్యపురాల్ని ఇలా కొట్టి నోరు మూయించడం కూడా ఈ ఇంట్లోనే జరుగుతోంది. ఈశ్వరుడు చెయ్యి కదా. చూడు శ్రీరామ్, నేనేమి గుడ్డిగా ఆలోచించడం లేదు. నిజానిజాలు తెలుసుకుని బాగా ఆలోచించిన తర్వాతే నందినికి నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అంతే. ఏంటండి పుసుక్కున మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? ఇక్కడ కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. మనోభావాల మట్టిగడ్డలా? నేనొక నిర్ణయం తీసుకున్నాను అంటే అది జరిగి తీరుతుంది. ఈ వినాయక చవితి పండగ అవ్వగానే పెళ్లికి ముహూర్తం పెడుతున్నాం, అంతే. కార్తికేయ, ఈ ఇంటి పెద్ద కొడుకుగా చెప్తున్నాను, ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ఫిక్స్. చూద్దాం అన్నయ్య, నా జీవితాన్ని నేను ఎవరి చేతిలోనూ పెట్టలేదు, పెట్టను కూడా. నోరు మీర ముద్రస్టప్ సచ్చినాడు, దొంగ సచ్చినాడు, తాగుబో సచ్చినాడా. ఇంకో మారు నన్ను పల్లెత్తి పలకరించావో పళ్ళు రాలబడతాను, జాగ్రత్త. అదేంది, నేనేమన్నా? ఏమన్నా? నువ్వు కదా ట్రిప్ పని చేసింది. ఆ పిల్లని తేకున్నట్టయితే ఇది జరిగేదా? ఇప్పుడు మన పిల్ల మీద ఆ రేఖ అబ్బాయికి ఎన్ని చెప్తుందో ఒక్కసారి ఆలోచించావా? చిన్ని సెట్ అయిపోలా. అది కాదే బిజిలీ, జగదీశ్వరమ్మ గారు అన్నారు కదా, మన చిన్ని తప్పు ఏం లేదు అన్నారు కదే. అదే జగదీశ్వరి. ఇంకో కొట్టకుండా చెప్పు, ఏమంది? చిన్ని మీద మాకు ఎలాంటి కోపం లేదు, కానీ ఆ రేఖ మాత్రం మా అబ్బాయికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పుద్ది. ఇక వాడు పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం లేదు అందిగా. అవుననింది. దొంగ సచ్చినాడా, తాగుబోతు సచ్చినాడా. ఎల్లి ఆ అబ్బాయి కాళ్ళ మీద పడి తప్పంతే నాదేనయ్యా అని ఆ బాబు క్షమించే వరకు కాళ్ళు వదలద్దు. ఎల్లు. సరే, ఇప్పుడే వెళ్తా. బట్టలు ఇస్త్రీ చేయించుకొని. నువ్వు పెళ్లికి వెళ్తున్నావట, బట్టలు ఇస్త్రీ చేసుకుని వెళ్తాడట. చేసింది సాల్క, వీడు ముఖానికి ఇస్త్రీ ఒకటి. వెళ్తానులే, కోపడమాక. అయినా చిన్నిని ఎవడు తీసుకురమ్మన్నాడు? ఒక్కరోజు ఆగితే ఇప్పుడు అనుకోని ఏం లాభం? పో. మీకు నా మీద అసహ్యం కలుగుతుంది కదూ? మౌనం అర్థాంగీకారం అంటారు. చూడు నందిని, నీ మీద నాకు అసహ్యం,
కోపం ఇవేవి లేవు. అవి ఏమన్నా ఉంటే నా మీద నాకే ఉండాలి. అదేనా నావల్లే కదా. ఇప్పుడేమంటావు? నీ మీద నాకు అసహ్యం వేస్తుందని నేను అనాలని నువ్వు ఎదురు చూస్తున్నావా? చూస్తే చెప్తారా? మనసులో లేనే చెప్పటం నా మనస్తత్వానికి విరుద్ధం నందిని. థ్యాంక్స్. చూడండి, మా నాన్న వాళ్ళు నాకు తెలియకుండా చేశారు అని ఈ ప్రపంచంలో ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. మీరు నమ్మితే చాలు. నమ్మడం వేరు, అర్థం చేసుకోవటం వేరు నందిని. చూడు, నేను నీకు తాగను. నీకున్న అందానికి, చదువుకి నాకంటే బుద్ధిమంతుడు, గొప్పవాడు వస్తాడు. దట్టు మొదటి పెళ్లివాడే వస్తాడు. ఆలోచించుకో. బాగా ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇందులో నా ఇష్టాయిష్టాలతో పని లేదు. లేఖకి మాటిచ్చాను కాబట్టి ఆ మాట నిలబెట్టుకునే దానిలో నాకేమైపోయినా పర్వాలేదనుకున్నాను. కానీ నా అదృష్టం కొద్దీ మీరంతా మంచివాళ్ళని తెలిసి నేను ఎంతగానో సంతోషించాను. ఇక వెనకడుగు వేయకూడదనుకున్నాను. నువ్వు వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నావు, కానీ నేను ముందడుగు వేయకూడదు అనుకుంటున్నాను. చూడు శ్రీరామ్, నిన్ను మార్చుకొని ఈ ఇంట్లో సంతోషాన్ని నింపుతాను. చూస్తూ ఉండు. అత్తయ్యా, రండత్తయ్యా. అత్తయ్య, అన్నం పెట్టండి అత్తయ్యా. ఎన్ని రోజులైందో కడుపు నిండా తిని. వాళ్ళు అన్నమే పెట్టలేదు అత్తయ్య. పాచిపైన ఇడ్లీలు పెట్టారు అత్తయ్య. ఇంకా పెట్టండి అత్తయ్య, ఇంకొంచెం. బాగుందత్తయ్య. నువ్వుండవా? అమ్మా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నిరాహార దీక్ష చేసావా? గుడ్ క్వశ్చన్ మై డియర్ సన్. తెలుగులో చెప్పమ్మా. ఎమోషనల్ ఎక్కువైతే ఇంగ్లీష్ వస్తున్నానా? రేపు నువ్వు పెద్దోడు అయ్యి మందు కొట్టావనుకో, అప్పుడు నువ్వు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతావు. రేఖ, పసిపిల్లాడితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఆ ఇంగితమే ఉంటే ఇన్ని అనర్థాలు ఎందుకు జరుగుతాయక్క? టీచర్ మమ్మీ, ఎందుకు డల్లుగా ఉన్నావు? తప్పు చేసిన వాళ్ళందరూ అలాగే ఉంటారులే నాన్న. తింటే నోరు మూసుకొని తిను, అంతేగాని పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకో. అమ్మగారు, రా విష్ణు. ఏయ్, ఆగరా. ఆవిడ మాటలు నువ్వేం పట్టించుకోకు. రా రండి. బాబు, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను బాబు, ఇందులో నా బిడ్డ తప్పేం లేదు బాబు. నేనే ఏదో ఎర్రితనంతో అమ్మాయి గారిని తీసుకెళ్ళిపోయాను బాబు. మా వాడు మీ అమ్మాయి తప్పేం లేదని అర్థం చేసుకున్నాడు.